అయ్యారు. మీ కుటుంబాల్లో చూసుకోండి, వాళ్ళ కుటుంబంతో మీకేం పడింది? మీ కుటుంబాలు చూసుకుంటారు కానీ వాళ్ళ కుటుంబాలు తొలిపోతారు. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు పెరాలసిస్ వచ్చి ఆయన ఇంట్లో పడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పోయిందారా? పోయి చూపి మనం ఫోటో చూద్దాం. ఆయన పార్టీ కోసం ఆమె కష్టపడతాడు, ఆమె డిబేట్లో కొట్లాడతాడు, ఎప్పటి నుంటో పార్టీ కోసం పనిచేసినాడు. మరి ఆయన పోయినట్టు పోయి పరామర్శించినట్టు ఫోటో చూద్దాం. అరే అరే ఏం చెప్తారే? ఎందుకు అవసరమైనటువంటి డైలాగులు మాట్లాడితే బాగుంటుంది, అనవసరమైనటువంటి శ్రీనివాస్ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కాదు కదా. ఒకవేళ బహుశా కార్యకర్త లేట్ గా వస్తారు, చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు అయితే కాదు కదా. ఇప్పుడు షర్మిల అంటే సొంత చెల్లెలు కదా సార్. రాష్ట్రంలో ఉన్న ప్రతి వాడు తమ్ముళ్లాగా అన్నలాగా కుటుంబ సభ్యుల్లాగా భావిస్తారు. మీలాగా ఒక తమ్ముడైతే ఒకటి, అన్న అయితే ఒకటి, కులస్తుడైతే ఒకటి, మాకు కావాల్సిన వాడైతే ఒకటి, మాకు ఉపయోగపడేవాడైతే ఒకటి అని కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఏకైక మొగోడు మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి లాగా ఒకే పార్టీకి చేయండి, ఇంకో పార్టీ వచ్చే పలకరియాకండి, ఇంకో పార్టీతో గొప్పతనం గురించి నిజంగా సార్, మీ గురించి గొప్పతనం గురించి, వైసీపీ నాయకుల గొప్పతనం గురించి మీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో ఆయన మీ అందరికీ ఎప్పుడో హ్యాట్సాప్ చెప్పారు సార్. మీ అందరికీ హ్యాట్సాప్ చెప్పారు సార్. ఎందుకంటే 11 మంది కూడా 11,000 మంది సైన్యం లాగా పనిచేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీ గ్రేట్నెస్ ఎప్పుడో ఒప్పుకున్నారు. చెల్లెల విషయంలో ఇలా జరిగినా కూడా మీరు ఈ రకంగా గట్టిగా వాదించగలుగుతున్నారంటే నిజంగానే మీరు కూడా ఒక 1000 మందికి అలా శక్తి ఉంది మోహన్ రెడ్డి గారు. గ్రేట్. ఇప్పుడు మీరు కావాల్సికల్లా అంటే వాళ్ళు ఆ విధంగా వాదించుకోవడం అలవాటు అయిపోయింది సార్, తప్పులు సమర్థించుకోవడం అలవాటు అయిపోయింది. కావాల్సికే మాట్లాడుతున్నారు. ఇది సంబంధించింది కాదు, సందర్భం కాదు. వాళ్ళ తల్లితో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికెప్పుడు మాట్లాడుతుంటారు. మీరు ఆడిపోయి ఫోటో తీసుకోలే, ఓదార్చలే, ఏ పని ఇది పండని డైలాగ్ కదా. ఇవన్నీ అవసరం ఉండేది. బాధ కలిగితే వదిలేద్దాం. షర్మిల గారి పరామర్శ గురించి మాట్లాడద్దు, వదిలేండి. శ్రీరామరాజు గారి గురించి మాట్లాడదాం. జగన్ గారి పరామర్శల గురించి మాట్లాడుతూ దానిలో చెల్లెలు గారి మీకు ఇబ్బందిగా ఉంటే వైసీపీ వాళ్ళకి అది ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి షర్మిల గారి గురించి అడగొద్దు, షర్మిల గారి గురించి అడగొద్దు. లేదు సార్, అంటే జగన్ గారి పరామర్శల్లో భాగంగా షర్మిల గారిని ఎందుకు పరామర్శించలేదు అడిగాం, కానీ వాంటెడ్లీ మిమ్మల్ని టార్గెట్ ఏం చేయలేదు. ఓకే రైట్ సార్, పరామర్శలో భాగంగా అడిగాం. ఓకే, షర్మిల గారి గురించి వదిలేద్దాం సార్, పాపం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. చెప్పేది వినండి సార్, అయిపోయినాక మాట్లాడుతుండండి. చెప్పండి. వాళ్ళ భార్య మా భారతమ్మ గారు వాళ్ళ అత్తగారు అయినటువంటి విజయమ్మ గారితో మాట్లాడతారు, సమాచారం సేకరించుకొని ఇని ఊరుకుంటారు. ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలుగా అయిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి బాగాలేకపోతే ఆమె కూడా మా పార్టీలో జాతీయ అధ్యక్షురాలుగా మేము ఉన్నప్పుడు ఉన్నది కదా. మరి ఉన్నప్పుడు ఆమె దగ్గర పోయి ఓదార్చడానికి పోలేదే. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు కదా, మరి ఆమె దగ్గర పోయి ఓదార్చడానికి పోలేదే. మరి ఎందుకు పోలేదు? ఏం మాటలు ఇవన్నీ? ఆమె పార్టీ అధ్యక్షురాలు బాగాలేకపోతే పరిగెత్త పెట్టుకోబోతారా? మీ చెల్లెలు అయితే పార్టీ పెట్టుకోకుండా మా పార్టీలో ఉన్నప్పుడు అయితే మేము కూడా అన్ని చేస్తాం. మా పార్టీ వెళ్ళిపోయి మా పార్టీలో మా పార్టీకి వ్యతిరేకంగా చెప్తే వింటున్నారు. కాబట్టి ఆమె బాగాలేనప్పుడు సమాచారం సేకరించుకుంటారు తప్ప ఆమె దగ్గర పోయి ఓదార్చి ఆమెకు బొక్కే ఇచ్చి లేచి రామంటారు. ఎప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ తల్లి ఎక్కడుంది, చెల్లి ఎక్కడుంది, వాళ్ళు మాట్లాడతారు. రైట్. పార్టీలకు ఉన్న వాల్యూ రిలేషన్షిప్ కి లేదంటారా సార్? అదే మరి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే చెప్తారు, లేదా చిరంజీవి గారిని అడిగితే చెప్తారు. పార్టీలకు రిలేషన్ కు ఎంత మాత్రం ఉంది, మనకు వాళ్ళకు ఎట్టెట్టుంటుంది, ఏముంటుంది. మరి వాళ్ళైతే ఇల్లు ఒకటి, వీళ్ళైతే వాళ్ళు ఒకటి. మరి ఆమె కూడా చిరంజీవి గారి భార్య ఈయన తల్లిలాగా చూసుకునేది కదా. మరి ఈయన పెద్ద ఆపరేషన్ చేసుకొని మహారాష్ట్రలో పండుకుంటారు. ఆయన చూడపోలేదే. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా. అవసరమైన డైలాగులు ఇవన్నీ అవసరమా? కాదు సార్, అవసరం లేదంటే ఎందుకు మాట్లాడతారు? మీరు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళు పార్టీ నుండి విడిపోయినారు, వీళ్ళు సపరేట్ పార్టీ పెట్టుకున్నారు. ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. ఆమె చంద్రబాబు నాయుడు గారు చెప్తే అటు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఆమె బాగాలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అడిపోయి వచ్చారా? మాట్లాడి సమాచారం తెచ్చుకుంటారు అంతే. రైట్. నెక్స్ట్ పరామర్శ ఎవరి గురించి వెళ్ళిపోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎవరిని చంపితే వాళ్ళను, మీరు ఎవరిని చంపుతారు, ఎవరిని జైల్లో పెట్టించారో వాళ్ళ కోసం పోతారు పరామర్శకు. మీరు రాష్ట్రంలో చంపుకుంటా పోతాండి, జైల్లో అక్రమంగా పెట్టండి, రేపులు చేయండి,
మీరు కడుపులు చేయించండి, మీరు హాస్టల్లో పిల్లలకు అన్నం లేకుండా చేయండి, రైతులకు పంటలు గిట్టుబాటు లేకుండా చేయండి. మీరు అదే విధంగా ఇప్పుడు రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది సార్. రైతులు పంటలు పండుతున్నాయి, ఊరు చావడం లేదు, పర్ఫెక్ట్ గా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ప్రమాణ సస్యశ్యామలంగా ఉంది కాబట్టి ఏ సమస్యలు లేవు. రైట్, మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. మోహన్ రెడ్డి గారు ముగ్గురు మాట్లాడుతుంటే అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మళ్ళీ ఇస్తాను. మాట్లాడారు సార్, మీకు సమయం ఇచ్చాను నేను. కృష్ణవేణి గారు మీరు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదని 11 నుంచి పంపిస్తారండి. రోజు రోజుకి కూడా జరుగుతున్నటువంటి దారుణాలు వెనక కూడా మాకున్నటువంటి డౌట్ ఏంటంటే తెలుస్తుంది అవసరం ఉందో లేదో. ముగ్గురు కలిసి సింగిల్ పోటీ చేయండి స్థానిక ఎన్నికల్లో, ఒక కౌన్సిలర్ గెలుచుకోండి సార్. మీరు మీ నాయకుడు సెపరేట్ పోటీ చేయమను, మీ నాయకుడు సెపరేట్ చేయమను, మీ నాయకుడు పై నాయకుడు మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తా. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తా. దయచేసి ఆవిడ మాట్లాడుతూ నచ్చుతుంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీరే కంక్లూడ్ చేద్దరు కానీ క్లైమాక్స్ లో మీకే ఇస్తా. రైట్, కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు, ఇవాళ షర్మిల గారిని ఎందుకు పరామర్శించలేదు అన్న దాని గురించి కూడా మోహన్ రెడ్డి గారి దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఏదైతే చెప్తుందో తెచ్చుకున్నారు, తల్లి ద్వారా తెచ్చుకున్నారు. ఆ సమాచారం మీకు అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, మీరు టీవీలలో పేపర్లో చూపించాల్సిన అవసరం లేదు. మోహన్ రెడ్డి గారు కూడా మర్చిపోయారు. ఎందుకంటే ఇంకా వైసీపీ కావాలనేది పూర్తిగా పడేసింది కాబట్టి వైసీపీ వ్యాఖ్యలను మాట్లాడుతున్నారు తప్ప ఎథిక్స్ వాల్యూస్ అనేది మోహన్ రెడ్డి గారిలో కనిపించేవి. కానీ అవి లేవు, ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే షర్మిల గారు కాకపోతే వేరొకరు చేసేవాళ్ళట పాదయాత్ర. అంటే భారతీ రెడ్డి గారు ఎందుకు చేయలేదండి ఆ రోజు, షర్మిల గారు ఎందుకు చేశారు. కానీ చిరంజీవి గారికి అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక పెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారికి ఇలాగ చెమట పడితే ఆయన కచ్చిప్తో అద్ది తుడుస్తారు చిరంజీవి గారు. అదే షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట పెట్టకపోతే గొడ్లు నూరుతారు. రెండింటికి అంత వ్యత్యాసం, అంత తేడా ఉంది. ఆయనకి సర్జరీ జరుగుతూ ఉంటే సురేఖమ్మ, చిరంజీవి గారు ఫ్యామిలీ అంటారు, ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు. కానీ షర్మిలారెడ్డి గారిని ఫోన్ లో కూడా పలకరించలేనటువంటి అన్న, ఘనమైనటువంటి అన్న మన అన్న జగన్ అన్న. దీనికి వీళ్ళకి రక్త సంబంధం గురించి ఏమీ చెప్పక్కర్లేదు సార్. ఆమె ఎంత నరకయాతన అనుభవించి ఎంత మానసికంగా షర్మిల గారిని అటాక్ చేశారో వైసీపీ వాళ్ళు, రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. పార్టీలు వేరు కావచ్చు కానీ ఒక మహిళగా ఆమె ఎదుర్కొని నిలబడినటువంటి పరిస్థితి. వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా బయటంతా శివరాజకీయాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి. చెల్లి దగ్గర కూడా వచ్చేటప్పుడు చెల్లి సావును కూడా కోరుకున్నటువంటి ఒక క్యాడర్ ఉన్నటువంటి దరిద్రమైనటువంటి క్యాడర్, కొంతమంది అందరినీ క్యాడర్ అన్న, కొంతమంది దరిద్రమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు వైసీపీలో ఉన్నారు సార్. ఆమె సాగు బతుకుల మధ్య ఐసీయూలో ఉంటే కనుక కింద పెట్టినటువంటి కామెంట్స్ చూస్తే నిజంగా ఇంకొక మనిషి అయితే కోరుకొని పైకి లేచేటువంటి పరిస్థితి ఉండదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఆమె చాలా స్ట్రాంగ్ అయినటువంటి ఉమెన్ షర్మిల గారు అయితే. అంతే కాబట్టి వీళ్ళందరినీ ఎదుర్కొని వీళ్ళకి చుక్కలు చూపించి నడి సముద్రంలో వీళ్ళు ఏ రకంగా మునిగిపోతారో ఆ విధంగా ఆమె వీళ్ళ పతనాన్ని కోరుకుంది. నిజంగా చెప్పాలంటే వైసీపీ అనేది మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కల. మీరు ఏ పార్టీ సొంత చెల్లితోనే పొత్తు కుదరలేదు జగన్మోహన్ రెడ్డికి, ఇంకా మిగతా పార్టీలతో మీకు పొత్తు ఎక్కడ కుదురుతుంది? పొత్తు పెట్టుకున్నారు, ముగ్గురు వచ్చారు, 30 మంది వచ్చారు అని చెప్తారు. 30 మంది కాదు, 300 మందితో పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి కూటమి మీదకి. దమ్ముంటే ప్రతిసారి మేము పొత్తు